ఫీనిక్స్ పక్షి. మళ్ళీ చాలా మందికి దీని గురించి వింటూ ఉంటాం. అదేంటంటే ఎక్కువ శాతం గ్రీక్ పురాణాల్లో దీని గురించి చాలా ప్రస్తావన ఉంటుంది. ఈ పక్షి స్పెషాలిటీ ఏమిటంటే ఇది బూడిదలోంచే మళ్ళీ పునర్జీవాన్ని పొందుతూ ఉంటుంది. సో సామాన్యంగా బూడిదలోంచే మళ్ళీ సామాన్యంగా బూడిదైపోయిందంటే ఇంకేం ఉండదు అక్కడ, కానీ బూడిదలోంచే పునర్జీవాన్ని పొందుతుంది ఫినిక్స్ పక్షి. కాబట్టి ఎవరైనా సరే అజరామరంగా ఉండాలన్నా, పునర్జీవం పొందాలన్నా, పునరుద్ధరణ అయినా కూడా ఈ ఫినిక్స్ పక్షితో పోలుస్తూ ఉంటారు. గ్రీకు పురాణాల్లో దీని గురించి చాలా ప్రస్తావన ఉంటుంది. ఇక మన పురాణాల విషయానికి వస్తే కృష్ణుడిని కూడా కంసమామ చంపేయాలని చెప్పి కంసుడు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, గత ప్రభుత్వ హయాంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ గారు పదే పదే నేను మీ మేనమామని, మామని అంటూ ఉండేవారు. ఆయన కూడా 3 రాజధానులు 3 ముక్కలాట చేసి అమరావతిని చంపేసే చేయని ప్రయత్నం అంటూ లేదు. సరే, ప్రజలు ఆఖరికి ఒక స్పష్టమైన సమాధానం చెప్పారు, మీ ఆటలు చల్లవంటూ అమరావతిని అజరామరంగా కొనసాగించే తీర్పునిచ్చిన నేపథ్యంలో అది గ్రీకు పురాణం అయినా లేకపోతే మన పురాణాల్లో అయినా కూడా ఒకటి బూడిదలోంచి ఎలా పునరుద్ధరించింది, లేదా ఎలా అజరామరంగా ఉంది, ఎలా మళ్ళీ శక్తిని తిరిగి పుంజుకుంది అన్న విషయంలో అటు ఫినిక్స్ పక్షి అయినా ఇప్పుడు రాజధాని అమరావతి అయినా కూడా ఖచ్చితంగా ఇదే పోలికి చెప్పచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రాజధాని పనులు జెట్ స్పీడ్తో స్టార్ట్ కాబోతున్నాయి. 3 ముక్కలాట అంటూ తెరదీసి గత ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎన్నో కేసులు, ఎంతో మంది పోరాడారు, ఎంతో మంది తన్నులు తిన్నారు, అయినా కూడా వెనక్కి తగ్గలేదు. మొత్తానికైతే 3 రాజధానులు కాదు అమరావతి ముద్దు అంటూ కూడా చేసినటువంటి ప్రయత్నాలన్నీ సఫలమయ్యాయి. మొత్తానికైతే అమరావతి విషయంలో జెట్ స్పీడ్తో పనులన్నీ కూడా ట్రాక్ ఎక్కబోతున్నాయి. సిఆర్టీ అథారిటీ సమావేశంలో దాదాపు ఈ పనులన్నిటికీ కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ మేరకు సంబంధించిన 968 జీవోను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. సో ప్రపంచ బ్యాంక్ తో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి సంబంధించి ఇచ్చే నిధులు సుమారు 11,467 కోట్ల రూపాయలను పరిపాలన ఆమోదం లభించి జీవో 968 ని విడుదల చేశారు. అంటే అసంపూర్తిగా 80% గత ప్రభుత్వంలో అప్పుడు 2014లో చంద్రబాబు గారి ప్రభుత్వం 80% పనులు పూర్తి చేసింది. క్వార్టర్స్ కానీ లేకపోతే ఎంప్లాయీస్ కి సంబంధించిన బిల్డింగ్లు, ఇలా రకరకాలుగా కేటగిరీస్ లో 80% పూర్తయినటువంటి బిల్డింగ్లన్నింటినీ కూడా అలాగే ఆపేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఐటి నిపుణులని, ఇంజనీర్లని ప్రత్యేకంగా పిలిపించి ఫౌండేషన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చెక్ చేయించారు. వాళ్ళు ఒక పూర్తి నివేదిక ఇచ్చారు. చాలా పటిష్టంగా ఉన్నాయి. ఒక 20% పనులు చేస్తే దాదాపుగా అన్ని కూడా కొలిక్కి వచ్చేసి పూర్తయిపోతాయని చెప్పిన నేపథ్యంలో ఆ నివేదికలున్నాయి. మరి ఈ నేపథ్యంలో అసంతృప్తిగా ఉన్నటువంటి ఈ పనులతో పాటు రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో కూడా మౌలిక సదుపాయాలు, రోడ్ల కల్పనకి విషయం కూడా ఈ నేపథ్యంలో ఈ డబ్బులన్నీ వాడబోతున్నారు. 11,467 కోట్ల రూపాయలకి సంబంధించి పరిపాలన ఆమోదం లభించి జీవో విడుదలైంది. అలాగే ఇదే కాకుండా ఇక్కడ ఒక విషయాన్ని ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే నేను అన్నాను ఇప్పటికే ఐఐటి నిపుణులతో వీళ్ళందరితో పిలిపించి నివేదికలు ఇప్పించినప్పటికీ కూడా 80% పనులని ఒక 20% పూర్తి చేస్తే అయిపోయే విషయాన్ని అలాగే పక్కన పడేసిన నేపథ్యంలో ఇక్కడ ఒక అంశం జరిగింది. సామాన్యంగా ఎప్పటికప్పుడు రేట్లు ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటాయి, సిమెంట్ కానీ గ్రావెల్ కానీ ఇవన్నీ కూడా. ఈ నేపథ్యంలో ఈ పనులు అసంపూర్తిగా 2019 నుంచి ఇప్పటి వరకు వదిలేసిన కారణంగా 45% నిర్మాణ ఖర్చులపై ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు భారం పడిపోతోంది. అది కూడా ఎలాగంటే దాదాపుగా రోడ్ల నిర్మాణ రేట్లు 25 నుంచి 28% పెరిగాయి. భవనాలకి సంబంధించి 35% నుంచి 55% పెరిగాయి. అలాగే లేఅవుట్లో గ్రావెల్ ధర 6% పెరుగుతుందని చెప్పి ఎస్టిమేషన్స్ విషయంలో తేలింది. ఇవన్నీ కూడా అంచనాలు. అలాగే ఇతర నష్టాలు, జిఎస్టీలు ఇలాగా ఇవన్నీ కూడా కలుపుకుని ఓవరాల్ గా కూడా ధరలు లేకపోతే పడే ఆర్థిక భారం నిర్మాణాల విషయంలో 45% పడింది. ఇదంతా కేవలం గత ప్రభుత్వ హయాంలోని జగన్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకం. అయినా కూడా ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడా కూడా వెనక్కి తగ్గే అవకాశం లేకుండా ఈ నెల 15వ తేదీతో టెండర్లను పిలిచి పనుల ప్రక్రియ ప్రారంభించేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారు. అలాగే నిర్దిష్ట కాల వ్యవధిని పెట్టుకుని కొన్ని సంవత్సరాల్లో పూర్తి చేయాలని, కొన్ని 2 ఏళ్లలో పూర్తి చేయాలని, కొన్ని 3 ఏళ్లలో పూర్తి చేయాలని కూడా
ఒక టార్గెట్ గా పెట్టుకుని నిర్ణీత కాల వ్యవధిలో వెళ్తున్నారు. అలాగే ఇదే కాకుండా మనం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం కూడా 2024 తొలి బడ్జెట్ ని పెట్టినప్పుడు 15,000 కోట్ల రూపాయలని ఇస్తున్నట్టుగా కూడా కేంద్రం పూచీకత్తుతో చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా 20 పనులకి అప్పుడు 15,000 కోట్ల రూపాయలకు వాళ్ళు పూచీకత్తుతో ఉన్నారు. అవన్నీ కూడా శాంక్షన్ అయిన నేపథ్యంలో ఇప్పుడు 20 పనులకి 11,467 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా దీనికి సంబంధించి జీవో ఇచ్చేశారు. అలాగే సిఆర్టీఏ సమావేశంలో కూడా ఈ నిర్ణయాలన్నీ తీసుకున్న 4,521 కోట్లతో ట్రంక్ రోడ్ల నిర్మాణం, 3,807 కోట్లతో ల్యాండ్ పూలింగ్, ఇవే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం, 492 కోట్లతో మంత్రులు ఈ బంగ్లాలు బిల్డింగ్లన్నీ పూర్తి చేయాలని, మొత్తంగా కూడా జెట్ స్పీడ్ తో ఒక రాకెట్ స్పీడ్ తో పనులన్నీ ప్రారంభమయ్యేందుకు నిధులు మంజూరయ్యాయి, జీవోలు వచ్చేసాయి, పరిపాలన ఆమోదం లభించింది. ఇక కేవలం పనులు ప్రారంభమే. మరి ఇంకొక అంశం ఏంటంటే 45% అదనపు భారం పడుతోంది. ఇవన్నీ ఎలా ఓవర్కమ్ అవుతారు? వీటితో పాటు మరి నిజంగా అజరామరంలాగా పునరుద్ధరణ పనులు స్టార్ట్ అయిపోతున్న నేపథ్యంలో మరి ఇక అమరావతికి రాజబాటేనా? ఎంత వేగంతో వెళ్తున్నారు? ఎలాంటి ప్లానింగ్ తో వెళ్ళబోతున్నారు? ఎందుకంటే ఇందులో కూడా ఇంకా అక్కడక్కడ కొన్ని చిన్న అనుమాక మొత్తానికి 5 ఏళ్లు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మళ్ళీ మొదలు కాబోతున్నాయి. జెట్ స్పీడ్ తో రాకెట్ స్పీడ్ తో దూసుకునే వెళ్లేందుకు రంగం సిద్ధమైంది. జీవోలు విడుదలయ్యాయి. 11,467 కోట్ల పనులకు వచ్చేసిన జీవోలన్నీ అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు, అమరావతి జేఏసీ నుంచి పువ్వాటి సుధాకర్ గారు. అందరికీ స్వాగతం అండి. సత్యమూర్తి గారు, మొత్తానికైతే ఎట్టకేలకు ఎప్పుడా అని చూస్తున్న పనులన్నీ కూడా మొదలయ్యేందుకు రంగం సిద్ధమైంది. జీవోలు వచ్చేసాయి. బాలారిష్టాలన్నీ దాటిపోయినట్టేనా? ఇక దాటిపోయినట్టేనండి. అంటే ఇంతకాలం ఏంటంటే వర్షాకాలం కాబట్టి పనులు స్టార్ట్ కాలేదు. ఓన్లీ జంగిల్ క్లియరెన్స్ వరకే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంకా రియల్ వర్క్స్ స్టార్ట్ అయిపోతాయి. మామూలుగా అయితే ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ నెక్స్ట్ డే నుంచే అమరావతి కలకల్లాడటం మొదలు పెట్టింది. అమరావతి విషయానికి వస్తే ఇక్కడ మామూలుగా మనుషుల్లో 3 కేటగిరీలు ఉంటారండి. ఉత్తముడు, మధ్యముడు, అధముడు అని. ఉత్తముడు ఏం చేస్తాడంటే ఏదైనా పని చేపడితే దాన్ని కంప్లీట్ చేస్తాడు. మధ్యముడు ఏం చేస్తాడంటే అతను చేతకాక వదిలేస్తాడు. అధముడు ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నదాన్ని కూడా చెడగొడతాడు. ఇక్కడ మనం అమరావతిని చంపేయటానికి ఎట్లా చంపాలి అని ఆలోచించి రకరకాల ప్లాన్లు వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అమరావతిని అట్లా వదిలేసినా గానీ ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. అతనికి చేత కాదు, లేదు ఈ అమరావతిని కడితే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది, నరేంద్ర మోడీకి పేరు వస్తుంది అన్న ఉద్దేశంతో అమరావతిని అట్లా వదిలేసినా సరిపోయేది. జంగిల్ క్లియరెన్స్ చేసి మిగిలిన పనులు చేసుకోవచ్చు. కానీ అమరావతిని సర్వనాశనం ఎట్లా చేయాలి, ఎట్లా చంపేయాలన్న ఉద్దేశంతో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు తీసుకున్నాడు. అందులో భాగంగా ఒకటి ఏంటంటే మొత్తం దీన్ని చెడగొట్టడమే కాకుండా ఒక సీడ్ యాక్సెస్ రోడ్డుకి మధ్యలో అడ్డంగా పార్టీ ఆఫీస్ కట్టుకోవటం. అంటే అక్కడ ఫ్లైఓవర్ రావాలంటే ఆ ఫ్లైఓవర్ ని ఆపటానికి వీలుగా తన పార్టీ ఆఫీసును కట్టుకోవటం. ఇంకొకటి R5 జోన్ అని చెప్పి తీసుకొచ్చేసి ఈ R5 జోన్ ద్వారా మొత్తం మాస్టర్ ప్లాన్ ని చెడగొట్టడం. ఇవన్నీ కూడా ఇవేంటి అంటే మొత్తం అమరావతి మాస్టర్ ప్లాన్ ని చెడగొట్టడానికి చేసిన ప్రయత్నాలు. మామూలుగా చేత కాకపోతే వదిలేయాలి, దాని గురించి పట్టించుకో, నీ ప్రయారిటీ కాదు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయటమే నీ ప్రయారిటీ అయితే అట్లా చేసుకో. అంతేకాని మొత్తం ఉన్న రాజధానిని మొత్తాన్ని చెడగొట్టేసి అది భవిష్యత్తులో కూడా బాగుండా చెయ్యాలి అన్న ఉద్దేశంతో చేసిన ప్రయత్నాలు చాలా కంపరం పుట్టిస్తాయి. అక్కడ కేవలం ఏంటి అంటే అమరావతిని చంపటానికి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులని, పెయిడ్ ఆర్టిస్టులని, ఇట్లా రకరకాలుగా రైతుల మీద, మహిళా రైతుల మీద అయితే మరింత జుగుప్సాకరంగా ప్రచారం చేసి
కావాలని పెయిడ్ ప్రచారం చేసి అమరావతిని చంపటానికి ప్రయత్నం చేశారు. అక్కడ ఒక కులం మాత్రమే, కమ్మ కులం మాత్రమే ఉన్నది అన్న భ్రమ కల్పించటం, ఇవన్నీ కూడా ఇందులోకి పరాకాష్ట. అక్కడ వాస్తవంగా క్యాస్ట్ కాంపోజిషన్ చూస్తే అక్కడ కమ్మోళ్ళు తక్కువ ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువ చేస్తున్నది రెడ్లే. అక్కడ రియల్ ఎస్టేట్ దాని మీద బతికే వాళ్ళందరూ ఎక్కువ మంది రెడ్లే ఉన్నారు. ఇట్లా వాస్తవాలని వక్రీకరించి అమరావతిని ఎడారని చెప్పి, శ్మశానం అని చెప్పి 5 సంవత్సరాల పాటు అదే శ్మశానంలో కూర్చొని పరిపాలించాడు. అవును. మరి ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఒక 1 year అని, కొన్ని 2 సంవత్సరాలు, కొన్ని 3 ఏళ్లని ఒక నిర్దిష్ట వ్యవధి పెట్టుకుని వెళ్తుంది. సరిపోతుందంటారా? టార్గెట్ రీచ్ అవుతారా? ఇంకో పక్కనేమో జమిలీ ముందుకు వచ్చేస్తుంది, బిల్లుకు రేపు కేబినెట్ ఆమోదం అంటున్నారు. ఇలా రకరకాలుగా వినిపిస్తోంది కదా. జనాలు ఎక్స్పెక్టేషన్ ఇచ్చినప్పుడు కళ్ళకి కనిపించాలి కదా ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు జమిలీ గురించి ఆందోళన చెందాల్సిన విషయం లేదు. అది వచ్చినా గానీ దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపిస్తారు. ఆ సెలెక్ట్ కమిటీ ఎప్పుడు చెప్తుందో ఏంటో అది తర్వాత సంగతి. అప్పుడే ఈ టర్మ్ లో జమిలీ రాదు, అది వదిలేసేయండి. ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు కంపల్సరీగా మన రాజధానిని మనం నిర్మించుకోవాలి అనే ఒక తాపత్రయంతో ప్రజలందరూ ఉన్నారు. అవును, మొత్తం ప్రజలందరూ కూడా దాని గురించి ఆలోచిస్తున్నారు. ఎట్లా చేయాలి, ఎట్లా ఏంటి అనేది ఇప్పటికే బ్రహ్మాండమైన ప్లాన్ రెడీ అయిపోయింది. ఈ వర్షాకాలం కాబట్టి పనులు ఆగినాయి కాబట్టి, ఈ సీజన్ అయిపోయింది కాబట్టి ఇంకా నుంచి పనులు చాలా ఫాస్ట్ గా జరుగుతాయి. అంటే కళ్ళకి కనిపిస్తుంది ఆ యాక్టివిటీ. 15వ తారీఖు నుంచి టెండర్లు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా కనపడతాయి. ఇది యాక్టివిటీ ముందరికి వెళ్తున్న కొద్దీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కనపడుతూ ఉంటుంది. అంటే మనీ పంపింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ ఖజానాకి డబ్బులు రావడం, ఆ లిక్విడ్ ఫ్లో, మనీ ఫ్లో అనేది కనిపిస్తుంది వన్స్ ఈ పనులు స్టార్ట్ ఉంటుంది. ఇది సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ కాబట్టి దీనికి ఏంటంటే ప్రారంభంలో దానికి కొంచెం ఫ్యూయల్ వేయాలి తప్ప ఆ తర్వాత దానంతట అదే నిర్మాణం అవుతుంది. రైట్ సార్, రైట్. అమరావతి జేఏసీ నుంచి పువ్వాడి సుధాకర్ గారు ఉన్నారు. నమస్తే అండి సుధాకర్ గారు. సో మీ పడ్డ కష్టాలు, లేకపోతే మీరు చేసినటువంటి ధర్నాలు, మీ ర్యాలీలు అన్నిటికీ కూడా ప్రతిఫలంగా పనులైతే స్టార్ట్ కాబోతున్నాయి. దాదాపుగా 11,000 పైచిలకు కోట్ల డబ్బులు విడుదలయ్యాయి. టెండర్లు అంటున్నారు. ఏంటి మీ అమరావతిలో, లేదా మన అమరావతిలో, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతిలో నిర్మాణాలు చూసుకోవడానికి రెడీ అవుతున్నారా? మౌలిక సదుపాయాలంట రిటర్నబుల్ ప్లాట్స్ లో. తప్పకుండా మేడం. ముందుగా మీకు మరియు సత్యమూర్తి గారికి, మాణిక్యాలరావు గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకి అమరావతి జేఏసీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎంత ఆనందకరంగా ఉంది అంటే, ఏదైతే ఒకానొక సమయంలో గత ప్రభుత్వం ఒక కక్షతో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అప్పటి ప్రభుత్వం కక్షతో, అంటే చాలా మంది మంచి చేయాలి అనేటువంటి అధికారంలో, ప్రజలకు సేవ చేయాలనేటువంటి అధికారంలోకి వస్తారు. కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి తన యొక్క కక్షతో ఏ విధంగా నష్టం చేయాలనేటువంటి తలంపుతో, దానిలో భాగంగానే అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేయాలనేటువంటిది అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వ్యూహరచన చేశారు. ఆ వ్యూహరచన ఫలితంగానే అనేక రకాల విధ్వంసాలు, ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు, ఏ విధంగా దీనిని నాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో పార్టీ కార్యాలయం కట్టుకోవడంతో పాటు ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డుకి అనుసంధానంగా చేసేటువంటి ఫ్లైఓవర్కి అడ్డంగా ఉండేటువంటి ప్రాంతంలోనూ ఇక అనేక కార్యక్రమాలు చేశారు. ఇంకా దురదృష్టకరం ఏంటంటే, ఇందాక మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో ఫినిక్స్ పక్షితో పోల్చారు. అది పూర్తిగా బూడిదగా ఏ విధంగా చేశారంటే, ఇక్కడ వేసినటువంటి రోడ్డులను కూడా తవ్వుకెళ్ళటానికి స్థానికంగా ఉండేటువంటి ఒక ప్రజాప్రతినిధి సహకారంతో రోడ్లన్నిటినీ కూడా తవ్వుకెళ్లారు. ఇంకా దుర్మార్గం ఏంటంటే, ఏదైతే భూములు ఇచ్చినటువంటి వాళ్ళ ప్లాట్లో రిటర్నబుల్ ప్లాట్లు ఉన్నాయో, రిటర్నబుల్ ప్లాట్ల్లో 10 అడుగుల గోతులు దొవ్వి మట్టిని కూడా అమ్ముకున్నటువంటి దౌర్భాగ్య స్థితి రాజధాని అమరావతిలో ఉండేది. మరి ఆ రోజు చాలా మందికి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక సందేహం ఉండేది, ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్కు తిరిగి రాజధానిగా నిలబడుతుందా లేదా అని. కానీ ఆ భగవంతుడి ఆశీస్సులతో
ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్షలతో ఈ అమరావతి మహిళా ఉద్యమకారుల యొక్క ఒక మనోధైర్యంతో వేసినటువంటి ఉద్యమ ఫలితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆ రోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరీ ముఖ్యంగా అమరావతి ప్రజలకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అక్కడి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధికి సమాంతరంగా పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు అక్కడ జంగిల్ క్లియరెన్స్ చేయడానికి, అదేవిధంగా దానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క సహకారంతో ఒక గ్రాంట్ రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రుణంగా మంజూరు చేయడానికి కేంద్ర బడ్జెట్ ద్వారా సంకేతాలు అందించడం జరిగింది. ఆ తదుపరి ఏదైతే వాళ్లతో చర్చలు జరిపి పూర్తిగా ఆ యొక్క రుణం మంజూరీ అయ్యే విధంగా ఏర్పాటు జరిగింది. దానిలో భాగంగానే 11,467 కోట్ల రూపాయలు మొదటి విడతగా ఆ యొక్క రుణం ద్వారా పనులు చేపట్టడం జరుగుతూ ఉంది. దీనితో పాటుగా ఏదైతే కేవలం ఈ 15,000 కోట్ల రూపాయలు సరిపోవు కాబట్టి దాదాపు ఎందుకంటే ఇప్పుడు 45% అదనపు భారం పడుతోంది రోడ్లకి గానీ లేకపోతే వీటికి సంబంధించి అని అంటున్నారు. ఎందుకంటే ఈ గ్రావెల్ గానీ ఈ ఇసుక గానీ సిమెంట్ గానీ అన్ని రేట్లు పెరుగుతాయి కాబట్టి. అవునండి, దాని 12,000 కోట్ల రూపాయలు అడ్కో నుంచి వస్తుంది. ఇంకొక 5,000 కోట్ల రూపాయలు జర్మన్ బ్యాంకు సహకారంతో సుమారుగా 32,000 కోట్ల రూపాయలకి నిధులు ఒకవైపు సిద్ధం చేయడంతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి పనులు ఏదైతే మొదటి విడతగా మొన్న 41, 42 రెండిటి సిఆర్డిఏ అథారిటీ సమావేశంలో ప్రభుత్వం అథారిటీ ఆమోదం తెలిపినటువంటి పనులు సుమారుగా 20,292 కోట్ల రూపాయలకి పనులు ప్రారంభమవుతున్నాయి. దీనివల్ల అంటే ఒక ప్రభుత్వం అనాలోచితమైనటువంటి కేవలం కక్షపూరితంగా ఉండేటువంటి ప్రభుత్వం యొక్క చేతగాని అసమర్థత వలన ఈ రాష్ట్ర ప్రజలందరి మీద సుమారుగా 20,000 కోట్ల రూపాయలని అదనపు భారం పడబోతా ఉంది. అందుకనే ఒక్కసారి మనం టీడీపీ వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే మొదటి నుంచి చంద్రబాబు గారు అధికారం చేపట్టాక ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ప్రాధాన్యత అమరావతిని పూర్తి చేయడమే అని అంటున్నారు. సో ఎట్లా వెళ్తారు, వాళ్ళకున్న ప్రయారిటీస్ ఏంటి, ఇప్పుడు ఏం టార్గెట్ పెట్టుకుని వెళ్తున్నారు? లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఎప్పుడెప్పుడా ఎటువంటి కన్స్ట్రక్షన్స్ అత్యాధునిక నగరాన్ని ఎలా నిర్మించబోతున్నారు, ఎప్పట్లో చేస్తారు, అందరూ చాలా ఆతృతగా చూస్తున్నాము. సో మొత్తానికైతే నిధులు విడుదల చేసి జీవోను కూడా ఇచ్చారు, పరిపాలన ఆమోదం లభించింది. ఎట్లాంటి ప్రణాళికతో వెళ్దాం అనుకుంటున్నారు? నమస్కారం అండి చంద్ర గారు, మీకు అట్లాగే సత్యమూర్తి గారికి, సుధాకర్ గారికి, వీక్షకులందరికీ నా మాట వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి సార్. మేడం గారు, ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయింపు పనులు వేగవంతం చేయటం చాలా సంతోషం. అయితే చాలా మంది అత్యాధునికమైనటువంటి నగరము సమస్యలన్నీ తొలగిపోవటం, పెద్ద పెద్ద భవనాలు రావటం, పెద్ద పెద్ద సంస్థలు రావటం ఈ కోణంలో నుంచి చూస్తా ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు కాబట్టి నేను ఇంకొక కోణం చూపిస్తాను. చెప్పండి. ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయం. భారతదేశంలో ఏ రాష్ట్రమైనా రాజ్యాంగ నిర్మాణానికి, రాజ్యాంగ పరిపాలనకి లోబడి పనులు చేయాలి. రాజ్యాంగం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కి ఒక రాజధాని గతంలో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్మాణాన్ని చేపట్టాలని చూశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన చేశారు. రాజ్యాంగ వ్యతిరేకంగా విన్యాసాలు చేశారు. రాజ్యాంగానికి సవాలు విసిరేది. రాజ్యాంగాన్ని నేను సింధనం చేస్తాను, ఎవడేం చేస్తాడో చేసుకోండి అని చెప్పేసి విర్రవీగారు. ఆ క్రమంలోనే సైకో శాస్త్రాలతోటి అక్కడ వికృత విన్యాసాలు చేసి మొత్తం చింద్రం చేస్తూ అక్కడ ఉన్నటువంటి పోరాట యోధుల మీద దాడులు చేస్తూ పోలీసుల కవాతులతోటి బూటు శబ్దాలతోటి అక్కడ విచ్చలవిడిగా ఏమి చేయాలనుకుంటే చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ నేను అదే చెప్తా ఉన్నా, ఇది రాజ్యాంగ విజయం. అందుకనే ఓటు హక్కు 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి కనుక కోరుకున్నట్టు 30 సంవత్సరాలకు 40 సంవత్సరాల దాకా ముఖ్యమంత్రులుగా రాజరిక వ్యవస్థతోటి ఉంటే కనుక ఖచ్చితంగా వివక్షత పూర్వకమైనటువంటి అరాచక పాలన ఏర్పడి ఉండేది. ప్రజలకి ఓటు హక్కు అనేది రాజ్యాంగ ప్రతీక. 5 సంవత్సరాలకి ఓటు హక్కు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేకంగా రాజ్యాంగానికి సవాలుగా మారితే తిప్పి కొడితే పోయి 11 సీట్లకి పడిపోయి కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది.
ప్రజలు గమనించాలి. ఈ సందర్భంగా ఒక రాజ్యాంగ వ్యతిరేక శక్తికి, ప్రజా వ్యతిరేక శక్తికి గనక పట్టం గడితే రాజ్యాంగానికి ఏ విధంగా సవాలుగా మారతాడు, అభివృద్ధికి కంటకంగా మారతాడు అనేది అమరావతి ఒక నిదర్శనం. దాదాపు గత 5 ఏళ్లు కూడా రాజ్యాంగానికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసి ఉంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు దాదాపు 5,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేకమైనటువంటి భవనాలు తీసుకొచ్చాడు, నిర్మాణాలు తీసుకొచ్చాడు, వ్యవస్థల్ని సంస్థల్ని తీసుకొచ్చాడు. అవన్నీ కూడా ముందుకెళ్ళిపోయి ఉంటాయి. ఇలాంటి గొడవలు ఉంటాయి కాదు. ఈ అభివృద్ధి ఫలాలు రాష్ట్రం మొత్తం పంచమయ్యాయి. రాష్ట్రం సస్యశ్యామలుగా ఉండేది. అనేకమైనటువంటి పరిశ్రమలు వచ్చాయి. అనేక మంది నిరుద్యోగులు. నేను ఇక్కడ ఒక ప్రశ్న పిల్లి మాణిక్యరావు గారు, ఎలాగో రాజ్యాంగ స్ఫూర్తి రాజ్యాంగబద్ధంగా అని మీరు ఎత్తారు కాబట్టి నేను అడుగుతాను. నేను అనేది ఏంటంటే అసెంబ్లీ పరంగా అన్ని పార్టీలు కూడా లేవు అక్కడ. సరే, గతంలో అసెంబ్లీలో ఉన్న వాళ్ళు కూడా వచ్చిన తర్వాత 3 ముక్కలాటకి తెర తీశారు. నేను అనేది ఏంటంటే మళ్ళీ ఒక 10 ఏళ్ల తర్వాత, ఓ 25 ఏళ్ల తర్వాత నేను ఇడుపులపాయలో పెట్టుకుంటా, గుడివాడలో పెట్టుకుంటా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా పూర్తి స్థాయి చట్టబద్ధత రాజ్యాంగబద్ధత కల్పించేందుకు, లేదా మళ్ళీ ఎవరన్నా ఏదైనా వచ్చి చేసేందుకు ఏమి ప్రాబ్లమ్స్ రాకుండా లోపాలన్నీ గుర్తించారా, క్లియర్ చేశారా? ఈసారి దానికి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా పర్ఫెక్ట్ గా ఇదే అని చెప్పేందుకు అన్ని అవకాశాలు మీరు చూసుకుంటున్నారా? మీరు వేసినటువంటి ప్రశ్న చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న, ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వికృత సైకో శాస్త్రంతోటి దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం. ప్రజలకి గమనించాలి. ఇలాంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఎన్నికలకు ముందు నేను వస్తే మళ్ళీ 3 రాజధానులు లేక 30 రాజధానులు అని చెప్పి చెప్పగలుగుతాడా? ఇదే అమరావతి పందులు తిరుగుతీ శ్మశాన్ లాంటి ఎప్పుడు మీరే శాశ్వతం అని చెప్పలేను, వేరే ఎవరో శాశ్వతం అని చెప్పలేము. మీరు చేస్తారు, మళ్ళీ వచ్చి నేను గుడివాడలో పెట్టుకుంటా, లేదంటే నేను కర్నూలులో ఇలా కాకుండా ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉన్న లోపాలన్నిటినీ సెట్ చేసేస్తారా ఈసారి? నేను అదే సమాధానం చెప్పలేను మేడం. నేను అదే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున ఎన్నికలు, రేపు కూడా ఇప్పుడు శాశ్వతంగా మేము ఉంటామని అంటలేదు కదా. కానీ ప్రజలు అభివృద్ధి చేసేది ఎప్పుడూ మర్చిపోరు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. ప్రతిపక్షంలో కూడా ఆయన ఎంతో బాధ్యతతోటి పనిచేశాడు. మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం. ముందు జగన్మోహన్ రెడ్డి సంగతి కాల్చాలి. జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున ప్రజలకు ఏమని చెప్తాడు? అతనికి ఈ అమరావతి రాజధానికి సంబంధించినటువంటి సవాల్ కనపడతా ఉంటది. పెద్ద పెద్ద బిల్డింగుల రూపంలో, విద్యార్థులకి చదువుకునేటువంటి అవకాశాల రూపంలో, పెద్ద పెద్ద సంస్థలు, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు వచ్చేటువంటి రూపంలో, పరిశ్రమలు వచ్చేటువంటి రూపంలో, విశాలమైనటువంటి రోడ్ల రూపంలో, రాజధానికి నిధులు వచ్చేటువంటి రూపంలో ఇవన్నీ కూడా కనపడతా ఉంటాయి. నేను దీన్ని ధ్వంసం చేస్తానని చెప్పగలుగుతానా? ధ్వంసం అయినటువంటి ఆలోచన 5 సంవత్సరాలు వస్తేనే ప్రజలు ఎలా బుద్ధి చెప్పాడో తెలుసుకుందాం. రెండోది, మీరు అన్నట్టు రాజ్యాంగం ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వికృత రూపానికి, విధ్వంసకరమైనటువంటి నిర్ణయానికి ఆమోదం తెలపలేదు. మీరే గుర్తెరగాలి. అసెంబ్లీలో కానీ కోర్టుల్లో కానీ ఎక్కడా కూడా ఆమోదం తెలపలేదు. అంటే నేను అనేది అవి తేలడానికి టైం ప్రాసెస్ లో 45% భారం పడింది కదా. ఇప్పుడు కరెక్టే, ఇదే రాజ్యాంగం అని చెప్పి తేలి ఇప్పుడు కోర్టులో ఇంకా అమరావతికి సంబంధించి ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి, ఆ వాటిపై దృష్టి పెట్టారా? ఇవన్నీ కూడా నష్టం 45% భారం పడింది కదా. అది మళ్ళీ కరెక్ట్ అని తేలటానికి కూడా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఒకటి రాజ్యాంగం ప్రకారం ఇప్పటికే ఏ రాష్ట్రానికైనా ఒకటే రాజధాని ఉంది. దాన్ని కదిలించడానికి వీల్లేదు. కోర్టుల్లో ఎక్కడా కూడా ఎన్నైనా ఉండొచ్చు అనే సవరణలు జరగలేదు, లేకపోతే పార్లమెంట్ లో జరగలేదు, జరిగేటువంటి అవకాశాలు లేదు. ఏ రాష్ట్రం నుంచి అలాంటివి రాలేదు. ఇది ఒక గుణపాఠంగా తీసుకొని ఇప్పుడు కోర్టులో గాని లేకపోతే పార్లమెంట్ లో గాని ఒక పటిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోబడతాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చేయాలంటే, నేను కూడా ప్రభుత్వంలో ఉండి నేను కోరుకుంటా ఉన్నా, ఎవరైతే ఇట్లాంటి విధ్వంసకరమైనటువంటి నిర్ణయాలతోటి ప్రజల నెత్తిన 45% మళ్ళీ ఖర్చు పెరిగేటట్టు చేశాడో, ఇవన్నీ కూడా ఏ విధ్వంసాన్ని చేశాడో వీటన్నిటిని కూడా ఆ విధ్వంసకారుల దగ్గర నుంచి వాటిని లాక్కొచ్చేటువంటి చట్టాలు తీసుకొస్తే కనుక వాళ్ళకి బుద్ధి వచ్చిందని చెప్పేసి నేను కూడా అభిప్రాయపడతా ఉన్నా. ఇక మీరు అన్నట్టు మూడోది, ఈ 5 ఏళ్లలో దాదాపుగా 90% పూర్తి చేయడానికి మేము సిద్ధం చేస్తా ఉన్నాం. విశాలమైనటువంటి రోడ్లు, సీడ్ యాక్సెస్ రోడ్లు,
అట్లాగే ఇప్పటికే మేము కోర్టు తీసుకొచ్చాం, సెక్రటేరియట్ తీసుకొచ్చాం, అసెంబ్లీ తీసుకొచ్చాం, ఎయిమ్స్ తీసుకొచ్చాం, చాలా నిర్మాణాలు, ఏదైతే న్యాయమూర్తులకు సంబంధించినటువంటి భవనాల నిర్మాణాలు, మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్వార్టర్స్, ఇవన్నీ కూడా నిర్మాణం చాలా వరకు అయిపోయింది. ఇంకొక ప్రశ్న మిమ్మల్ని, ఇప్పుడు మీరు అన్నారు మేము ఇలా వెళ్తాము అన్నప్పుడు గత ప్రభుత్వాన్ని రావడానికి కొన్ని ప్రచారాలు తోడ్పాటయ్యాయి. అప్పుడు ఇన్సైడ్ ట్రేడింగ్ అని లేకపోతే ఒక కులానికో ఒక వర్గానికో అనో ఇది శాశ్వత భవనాలు కాదంట, టెంపరీలు అంట, ఇలాంటి స్కోపులు ఇవ్వకుండా ఈసారి మీరు లేదా ఇలాంటి ప్రచారాలకు మళ్ళీ ఇంకొకసారి తెర తీయడానికి ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారా? ఇది అందరిది అనే ముద్ర వేయగలిగే ఒక ప్రణాళికతో వెళ్తున్నారా? అసలు ఒక రాజధానిని ఒక కులానికి అంటగట్టే దౌర్భాగ్యం వస్తాడని గాని, ఈ నిర్మాణాలు శాశ్వతం కాదు, ఈ తాత్కాలికం, ఇవి గుడిసెలు అని చెప్పేసి కళ్ళ ముందు కనపడుతున్న వాటిని వీటిని గుడిసెలుగా నమ్మారు. ఈసారి అలాంటి స్కోప్ ప్రజలు జీవించేటువంటి వాటిని శ్మశానాలతో పోలుస్తారనే ఒక 10 వాళ్ళు వస్తారని కానీ ఎవరు ఊహించలేదు. కానీ మీరన్నట్టు ఇప్పుడు మేమేం చేసాం, అసెంబ్లీ సెక్రటేరియట్ నిర్మాణం ఉంది, దాదాపు 20 అంతస్తులకి కావలసినటువంటి పునాది వేశాం. మొదటి అంతస్తు వరకే కట్టాం కాబట్టి ఇది తాత్కాలికం, ఇక్కడ కడుతున్నామన్నాం. అంటే దీని మీద ఇంకా 19 అంతస్తుల నిర్మాణం ఉంది అనేది మా ఉద్దేశం. అతనేమంటాడు, ఇది తాత్కాలికం అంటే గురిసా దీన్ని పడేస్తాడని ప్రచారం చేశారు. వక్ర భాష్యాలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. వక్ర భాష్యాలు చెప్పినటువంటి అంశం ఒక్కటి చూపించండి, తప్పుడు పద్ధతిలో ప్రచారం చేయనటువంటి అంశాన్ని ఒక్కటి చూపించండి. ప్రతిదీ అట్లా చెప్పాడు. ఇక్కడ మేము కూడా ఖచ్చితంగా జాగ్రత్త పడతాం, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటారు. అమరావతి అనేది ఒక అజరామంగా ఎలుగొందుతుంది. ఈ ఇంకొక ప్రశ్న నేననేది ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు మంత్రులకు సంబంధించి కానీ, జడ్జిలకి సంబంధించి కానీ, ఎంప్లాయీస్ కి సంబంధించి కానీ పెండింగ్ లో ఉన్నవి, వీటితో పాటు మౌలిక సదుపాయాలు, రోడ్లు కల్పన ఇవి అనుకుంటున్నప్పుడు ఇవి ప్రభుత్వ పరంగా. కానీ ఎప్పుడైనా సరే సంపద ఎక్కడ సమకూరుతుంది, లేదా జనం బయట నుంచి వస్తేనే, వేరే ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేస్తేనో, ఒక పారిశ్రామిక పరంగానో, లేకపోతే ఏదైనా యూనివర్సిటీయో, ఎడ్యుకేషనో, స్కూలో, హోటలో ఇవి వస్తేనే. ఆ రంగాల వారిని ఆకర్షించడానికి ఏమన్నా ప్రణాళిక ఉందా? హోటల్స్ వాళ్ళు రావడానికి కానీ, లేకపోతే టూరిజం డెవలప్ అవడానికి కానీ, మిగిలిన వాళ్ళు బయట నుంచి రావడానికి, ఇవన్నీ ప్రభుత్వ పరంగా ఈ నిర్మాణాలు. మేడం గారు, ఇప్పుడు రాజధాని నిర్మాణం దాదాపు అంతకుముందు 40,000 కోట్లు ఉన్నది. ఇతగాడి శాస్త్రం వల్ల ఇంకొక 40% పెరిగి 60,000 కోట్లకి పోతా ఉంది. ఈ 60,000 కోట్లు మేము ఒక్కలా ఖర్చు పెడతామని కాదు దీని ఉద్దేశం. ఇక్కడ దాదాపు నిర్మాణాలు జరుగుతాయి. నిర్మాణాలు జరిగితే ఇప్పుడు మీరు కనుక చూస్తే శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకుంటే చిత్తూరు జిల్లా దాకా పేద వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు, అది ఒక ఇది మన రాడ్ వెల్డింగ్ పనిచేసే వాళ్ళు కానివ్వండి, కార్పెంటరీ పనిచేసే వాళ్ళు కానీ, ఎలక్ట్రీషియన్ పనిచేసే వాళ్ళు కానీ, పెయింటింగ్ పనిచేసే వాళ్ళు కానీ, లేక భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి, హైదరాబాద్, బెంగళూరు పరిగెత్తుతూ ఉన్నారు. దాదాపు 5-6 సంవత్సరాల పాటు ఈ వర్గాల ప్రజలందరూ కూడా పేదవాళ్ళు. వీళ్ళందరికీ పని దొరికింది, వాళ్ళకి జీవనోపాధి దొరికింది, వాళ్ళ కుటుంబాల్లో ఆర్థిక పరిపుష్టి పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది, వాళ్ళ కుటుంబాల్లో వీటి వల్ల చదువులు పెరుగుతాయి. నెంబర్ 1 అంటే పేదవాడికి పని దొరికింది, అన్ని వర్గాల రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళకి పని దొరికింది. రెండోది, అనేకమైనటువంటి కంపెనీలు వస్తాయి, అనేకమైనటువంటి పరిశ్రమలు వస్తాయి, అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తాయి. వీటన్నిటికీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగితకి అక్కడ జీవనోపాధి, ఉద్యోగాలు దొరుకుతాయి. అంటే ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి మేడం. కాబట్టి ఇక్కడ రాష్ట్రం సస్యశ్యామలం అవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి మీరు మిగిలిన వాళ్ళని కూడా స్కోప్ ఉందని అంటారు. అంటే నేననేది ఏదైనా ఒక పర్టికులర్ స్ట్రాటజీతో వెళ్తారా, వాళ్ళ కోసం ఏదైనా సపరేట్ గా పాలసీ తీసుకొస్తారా, ఇది రండి ఈ బెనిఫిట్స్ ఇస్తాం, ఇవి ఇస్తాం? మేడం గారు, మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు తెచ్చినటువంటి అనేక కంపెనీల్ని ఎల్లగొట్టారు. మీరు చూస్తే మన అమరాండ్ గానీ, లేకపోతే రిలయన్స్ వాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళ మొత్తాన్ని కూడా ఎల్లగొట్టారు. ఇప్పుడు ఈ 6 నెలల్లోనే లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, అనేకమైనటువంటి సమస్యలు తీసుకొచ్చింది. అట్లాగే ఇప్పుడు అమరావతి ప్రాంతంలో కూడా చాలా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కూడా వస్తున్నాయి. భరోసా దొరికేటువంటి అవకాశం ఉంది. సత్యమూర్తి గారు,
సో యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ మీరు చాలా అబ్జర్వేషన్స్ నేపథ్యంలో గత అనుభవాల రీత్యా రైతులు రోడ్డు మీదకే వచ్చారా, లేకపోతే రాజ్యాంగబద్ధంగా చేయాల్సినవి వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళు ఇలా చేశారా, మళ్ళీ భవిష్యత్తులో ఎవరు కూడా ఇంకా దృష్టి పెట్టాల్సిన అంశాలు కానీ, లేకపోతే కోర్టులో ఇంకా చాలా కేసెస్ ఇవి పెండింగ్ ఉన్నాయి అమరావతివి కానీ, అంటే ఎట్లా జాగ్రత్తలు లేకపోతే ఎట్లాంటి విజన్ తో వెళ్ళాలంటారు? ఈసారి పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఇక్కడ ఏంటంటే మొత్తం మనం రాజ్యాంగబద్ధంగా ఏం చేయాలో అన్ని చేశారండి. ముందరే గవర్నమెంట్ అన్ని చేసింది. స్టార్ట్ చేసినప్పుడే నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అంతా అయిపోయింది మొత్తం. అంటే ఈవెన్ మ్యాప్స్ లో కూడా వచ్చింది. దాన్ని మారుస్తాడు, ఎవడైనా వచ్చి మారుస్తాడు అని ఇందాక మాణిక్యరావు గారు చెప్పినట్టు ఇలాంటి వాళ్ళు అంటారు, వచ్చి ఇలాంటి అంటారని ఊహించలేదు. అసలు ఇటువంటి వ్యక్తి ఒకడు వస్తాడు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అది ఇక్కడ ప్రధానమైన ప్రాబ్లం. మళ్ళీ ఆ వ్యక్తే లేకపోతే అటువంటి వ్యక్తే ఇంకొకడు వస్తాడా అంటే అట్లా జరగదు. ఎందుకంటే ఎవరు కూడా మొత్తం వచ్చేసి ఉన్నదాన్ని వస్తారా జరగదు అని అంటే అదే వ్యక్తి అసెంబ్లీలో నాకు ఒప్పుకున్నారు, వచ్చిన తర్వాత అలా లేరు కదా. మరి అదే చెప్తున్నా. అసలు మామూలుగా అసెంబ్లీలో నాకు 30,000 కాదు 40,000 ఎకరాలు కావాలని చెప్పిన వాడు వచ్చేసిన తర్వాత ఇట్లా మాట మారుస్తాడు. అసలు మాట తను చెప్పిన మాట తనే ఉల్లంఘిస్తాడు. నేను ఇక్కడ తాడేపల్లిలో నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నేనెందుకు మారుస్తాను అని చెప్పిన వాడు వచ్చిన తర్వాత మాట మారుస్తాడని చెప్పి ఎవడు కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయడు. ఇప్పుడు ఏంటి అంటే అప్పటికే మొత్తం చట్టబద్ధంగా అన్ని జరిగినాయి. అన్ని జరగటమే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి ఒక వెసులుబాటు ఎక్కడ దొరికింది అంటే తాత్కాలిక భవనాలు అంటే అక్కడ ఏదో టెంట్లు వేసుకొని బల్లలు వేసుకొని కూర్చున్నారనే పిక్చర్ ఇచ్చారు. అవి టెంట్లు కాదు, బల్లలు కాదు, అవి పర్మనెంట్ బిల్డింగ్లు అవి. మరి నేను అదే కదా అంటుంది, ఆ మాటలో వర్డింగ్ లో ఈ లోపాలు ఈసారి జరగకుండా వీళ్ళు జాగ్రత్త పడాలి కదా. అక్కడ ఏంటి అంటే ఇప్పుడు అక్కడ తాత్కాలిక భవనం అంటే అర్థం ఏంటి అంటే సెక్రటేరియట్ కి ఐకానిక్ బిల్డింగ్ సపరేట్ గా వస్తుందండి. ఇప్పుడు అది ఒరిజినల్ సెక్రటేరియట్ కాదు అని చెప్పటం ఉద్దేశం తప్ప ఆ బిల్డింగ్ రాదు అని కాదు. ఇప్పుడు హైకోర్టు ఉన్నది. ఇప్పుడు నడుస్తున్న హైకోర్టులో మీరు ఆశ్చర్యపోతారు. అది కట్టింది జిల్లా కోర్టు కోసం. కేవలం జిల్లా కోర్టుకి అంత అద్భుతమైన భవనాన్ని నిర్మించిన ప్రభుత్వం హైకోర్టు బిల్డింగ్ ఎట్లా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే ఇది ఏంటి అంటే ఇవన్నీ ప్రజల్ని మభ్యపెట్టడానికి. ఇప్పుడు హైకోర్టు ఒరిజినల్ బిల్డింగ్ వేరేది ఉన్నది. ఇప్పుడు జిల్లా కోర్టు కట్టింది దాంట్లో హైకోర్టు పెట్టారు. దాన్ని తాత్కాలిక భవనం అనాలా శాశ్వత భవనం అనాలండి? శాశ్వత భవనమే అది. కానీ చెప్పిన వక్ర భాషను జనం నమ్మారు అవునట అని. తాత్కాలిక భవనాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. ఎవరు కూడా అక్కడ తాత్కాలిక ఇది అంటే గుడిసెలు వేసుకొని గోడాలు వేసుకొని ఉన్నారు అనుకున్నారు తప్ప ఆ ఆవేశంలో వాస్తవాన్ని గ్రహించాల. ఇది అక్కడ జరిగింది. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మొత్తం మీకు చిన్న ఎగ్జాంపుల్ అండి. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు అక్కడ స్థలం కొనుక్కున్నారు. రిజర్వ్ బ్యాంక్ రాలేదు 5 సంవత్సరాల్లో. అంటే ఏంటి, ప్రజలే కాదు రిజర్వ్ బ్యాంకు కూడా డౌట్ వచ్చింది, ఇదేంటి ఇది రాజధానా కాదా అని. అంటే అటువంటి దురదృష్టకరమైన వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు. ఇప్పుడు మొత్తం అన్ని బ్యాంకులు అక్కడ మొత్తం ల్యాండ్ అలాట్మెంట్ జరిగిన సంస్థలన్నీ కూడా మొత్తం ఆగిపోయినాయి, రాకుండా ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త గవర్నమెంట్ రాగానే అన్ని యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి. కొత్త గవర్నమెంట్ కూడా అయ్యా మీకు స్థలం కేటాయించాము, మళ్ళీ మీరు రండి, మీరు నిర్మాణం చేసుకోండి. అది నేను ఇందాక నుంచి ఆ పాయింట్ కూడా స్ట్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా పరిపాలన రిలేటెడ్ నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన. ప్రైవేట్ నిర్మాణాలు, ప్రైవేట్ వ్యాపారాలు, ప్రైవేట్ జనాలు లేదా ప్రైవేట్ ప్లేయర్స్, ఈ బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు రావడానికి ఏం చేయాలి? వాళ్ళు కదా పెరిగితే కనిపిస్తుందంతా.
ఇప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేస్తారు. ఇక్కడ మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత మనం ఒక్కసారి అమరావతి వాతావరణం, అక్కడ వాతావరణాన్ని చూస్తే ఎవరైనా అక్కడికి రావాల్సిందే, ఓకే, అంత అద్భుతంగా ఉన్నది అక్కడ. అందువల్ల ఇక్కడ ఇప్పుడు మొత్తం కనెక్టివిటీ కూడా మొత్తం పెరిగిపోతూ ఉంటుంది కదా. అవును, కనెక్టివిటీ పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ కమర్షియల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. కమర్షియల్ యాక్టివిటీ అంటే ముందరే వచ్చి అక్కడ స్టార్ హోటల్ కడితే దానికి ఆక్యుపెన్సీ రాదు. అవును, అందుకనే వీళ్ళు బాగా జాగ్రత్తగా ఆలోచించి విద్యా సంస్థలను తీసుకొస్తున్నారు. మీరు చూడండి, అక్కడ విద్యా సంస్థలు వస్తే ఇంకా ఈ స్టూడెంట్స్ ఈ యాక్టివిటీ రావటం పోవటం ఇవన్నీ జరిగినప్పుడు కమర్షియల్ యాక్టివిటీ ఆటోమేటిక్ గా మొదలవుతుంది. మామూలు దూరదృష్టి లేని పాలకుడు ఎవడన్నా అయితే తీసుకొచ్చి అక్కడ స్టార్ హోటల్ కట్టించి వాడిని ముంచేసేవాడు. అది జరగట్లేదు ఇక్కడ. కాంక్రీట్ గా ఒక్కొక్క స్టెప్ ముందరికి వెళ్తూ ఉన్నారు. అందువల్ల మనం ఈసారి ఇప్పుడు ఏంటంటే మొత్తం అంతా కూడా జాగ్రత్తలు తీసుకోవటం అంటే ఒక చిన్న విషయం. రోడ్డు తవ్వుకొని అక్కడ ఉన్న తారు కంకర అమ్ముకుంటాడే ఎవరన్నా ఊహిస్తాడండి? మేడం తవ్వుకుని వెళ్ళిపోయారు గ్రావెల్ అంతా అని. అసలు అక్కడ రోడ్డు మీద వేసిన తారు మొత్తం కంకర, తారు తీసి పక్కన పడేసి కంకర తవ్వుకుపోతాడని ఎవడన్నా ఊహిస్తాడండి? ఎంత దార్శనికుడు కూడా ఈ దరిద్రుల గురించి ఆలోచించలేరు. రోడ్డు తవ్వుకెళ్లే వాడిని ఎట్లా ఆలోచిస్తారు? అక్కడ పక్కన పెట్టిన ఆ ఇనప ఐరన్ రాడ్లు అవి ఉంటాయి కదా, పోల్స్, అవి తీసుకెళ్లారంటే ఏదైనా అర్థం ఉంది. రోడ్డు తవ్వుతాడండి ఎవడన్నా? అందుకని ఇటువంటి విపరీత బుద్ధి గల వాళ్ళు అధికారంలోకి వస్తారు అని ఎవడు ఎక్స్పెక్ట్ చేయలే. ఇక్కడ ఇంకొక జాగ్రత్త మొత్తం అంతా కూడా. అందుకే అడుగుతున్నాను నేను, మళ్ళీ అదే పాయింట్ స్ట్రెస్ చేస్తున్నాను, జాగ్రత్త. ఇప్పుడు అయ్యేం లేదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చట్టబద్ధంగా ఏర్పడ్డ రాజధాని అండి, దీన్ని ఎవడూ కదిలించడానికి వీల్లేదు. అందుకనే ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్లు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. అందుకని ఇక్కడి నుంచి అంటే మీకు ఇంకొక విషయం ఏంటంటే సిఆర్డిఏ చట్ట సవరణ బిల్లుని జగన్మోహన్ రెడ్డి ఉపసంహరించుకున్నాడు కదా. ఇంకేం చేస్తారు? ఇంకా మళ్ళీ తీసుకొచ్చి అదే బిల్లు పెడితే కుదురుతుందా? కుదరదు కదా. అందుకని చట్టబద్ధంగా కూడా న్యాయస్థానాలలో కూడా ఇది ఇంకా ముందరికెళ్ళదు. వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏమీ కూడా అంటే అమరావతిని నాశనం చేయాలని చేసే ప్రయత్నాలు ఏమీ కూడా ఇక ముందరికి వెళ్ళవు. రైట్ సార్. పువ్వాడ సుధాకర్ గారు, మీ సైడ్ నుంచి, ఎందుకంటే నానా ప్లాట్లు ఇచ్చి రాజధాని నిర్మాణానికి సహకరించి నానా దెబ్బలు, తన్నులు, తిట్లు రోడ్ల మీద కాసింది మీరు. సో మీ సైడ్ నుంచి ఏమన్నా ఉన్నాయా దృష్టి పెట్టాల్సినవి? ఇలా అవుతుందని ఎవరు అనుకోలేదు కాబట్టి మీ సైడ్ నుంచి ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ మీరు అడిగినటువంటి 3 ప్రశ్నలకి ఒక స్పష్టమైనటువంటి ఆన్సర్ ఉంది మేడం. చెప్పండి. ఏమిటంటే ఏదైతే ఇటువంటిది మరొక్కసారి ఇటువంటి నేతలు గనక అరాచకమైనటువంటి నేతలు తిరిగి అధికారంలోకి రారు అనటానికి ఎటువంటి గ్యారంటీ లేదు. కానీ అవునండి, అది అందుకని రారు అనే దానికి లేదు కాదు. కాబట్టి దానికి ఒక పరిష్కార మార్గం కూడా ఉంది. ఏదైతే సుప్రీంకోర్టులో ఇప్పటికే రైతులు కేసులు వేసి ఉన్నారు, ఏది ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా ఉండాలి, అది పార్లమెంటు ద్వారా ఏర్పడినటువంటిది అని. ఆ కేసుల ద్వారా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు త్వరలోనే దీనికి ఎందుకంటే అది విచారణ చివరి దశలో ఉంది, తుది దశలో ఉంది. దాని ద్వారా ఈ దేశానికి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక స్పష్టమైనటువంటి తీర్పు రాబోతా ఉంది. రెండవది, భారత ప్రజాస్వామ్యానికి ప్రధాన దేవాలయమైనటువంటి పార్లమెంటు ద్వారా కూడా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా ఒక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసేటువంటి ఉద్దేశం కూడా ఉన్నట్లు పత్రికల ద్వారా మనకి తెలుస్తా ఉంది. తప్పకుండా ఆ గెజెట్ నోటిఫికేషన్ ఇటువంటి విడుదలైన తర్వాత స్పష్టంగా అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని, దాన్ని ఎటువంటి భవిష్యత్తులో మార్పు జరగదు అనేటువంటి సంకేతాలు కూడా త్వరలోనే రాష్ట్ర ప్రజలకు అందబోతా ఉన్నాయి. ఇక రెండో విషయానికి వచ్చేస్తే, ఏదైతే ఇంతకు ముందు మనకి తాత్కాలిక భవనాలు, ఇక్కడ వచ్చినటువంటిది ఏంటంటే ఒక పదజాలాన్ని ఉపయోగించటంలో ఉన్నటువంటి
ప్రజలకి అర్థం చేసే విధంగా చెప్పలేకపోవటం అనేది గతంలో జరిగినటువంటి పొరపాటు జరిగింది. అదేంటంటే ట్రాన్సిట్ బిల్డింగ్స్ అనబోయి దాన్ని టెంపరీ బిల్డింగ్స్ అని కొంతమంది పలకటం ద్వారా, అంటే ఒక పని ఒక చాట నుంచి పరిపూర్ణంగా మార్చడం ద్వారా ట్రాన్సిట్ బిల్డింగ్స్ అవి. అంటే పూర్తి స్థాయి బిల్డింగుల్లోకి వెళ్ళబోయే ముందు ప్రస్తుతం పని నిర్వహించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ట్రాన్సిట్ బిల్డింగ్స్ అంటారు. దాన్ని టెంపరీ బిల్డింగ్స్ అనటం అనే ఒక అపోహను తీసుకురావటం వలన అవి తాత్కాలికమైన భవనాలుగా జరిగినాయి. అటువంటిది ఇప్పుడు లేదు, శాశ్వత భవనాల నిర్మాణం జరుగుతుంది. ఇక మూడవది అంశానికి వచ్చేసరికి మీకు ఏ విధంగా ప్రజలకి ఇక్కడ ఉపయోగపడుతుంది, కేవలం ఇప్పుడు దాకా జరుగుతుంది పరిపాలన భవనాలే కదా వచ్చేది, రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా రావాలి అందరూ, అప్పుడే రాజధాని. అది దానికి చెప్తున్నానండి. అసలుకి రాజధాని అనేది మీకు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుందని మీ ద్వారా చెప్తాను. ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత ఒక రాజధాని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది, ఆ నెసెసిటీ ఏర్పడింది. ఈ అవసరాన్ని ఏదైతే భవిష్యత్తు దార్శనికుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక అవసరం ఏర్పడింది, దీనిని అభివృద్ధికి అవకాశంగా మలుచుకుందాము అనేటువంటి ఉద్దేశంతో అమరావతిని రాజధానిని ఒక ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనుకున్నారు. దాంట్లో భాగంగానే నవనగరాలు అంటే 9 థీమ్ సిటీస్ ని ఏర్పాటు చేయాలి అనుకున్నారు. ఈ 9 థీమ్ సిటీస్ ఏంటంటే ఒక మీడియా సిటీ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, లేకపోతే నాలెడ్జ్ సిటీ కానివ్వండి, లేకపోతే బిజినెస్ ఎకనామిక్ సిటీ కానివ్వండి, ఇవన్నీ హెల్త్ సిటీ అంటే హెల్త్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఈ ఏదైతే ఈ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని రాష్ట్ర అభివృద్ధి సత్వరంగా అభివృద్ధి చెందడానికి తోడ్పడేటువంటి రంగాలు. ఆ రంగాలకి పూర్తిగా రాజధానిలో ఉన్నటువంటి 54,000 ఎకరాలలో భూమిలో ఈ అన్ని 9 రంగాలకి సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. పరిపాలన కేవలం రాజధాని అంటే పరిపాలనే కాదు, రాష్ట్రానికి ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసేటువంటి నిధులు సమకూర్చే ఒక గేట్ వే లాగా, అభివృద్ధికి మార్గం లాగా సూచించడానికి ఏర్పాటు చేయబడింది. దానిలో భాగంగానే ముందుగా పరిపాలనా పరమైనటువంటి పరిపాలన పరంగా వస్తున్నాయి. మిగతాయి కూడా ఏదైతే మిగతా సెంటర్స్ అన్ని కూడా రాబోతున్నాయి. దాని వలన నిధులు వచ్చి ఈ అన్ని కూడా అభివృద్ధి చేయడానికి, ప్రజలు అక్కడికి రావడానికి దోహదం ఏర్పడతా ఉంటది. కాబట్టి భవిష్యత్తు కాలంలో అమరావతి రాజధాని అజరామంగా వెలుగుతున్నతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరికీ సర్వతోముఖ అభివృద్ధికి అవసరమైనటువంటి నిధులు సమకూర్చే కామధేనువుగా మారబోతుంది రాబోయే 3 సంవత్సరాలు. ఎందుకంటే తీసుకుంటారా ఇందులో పాత్రలో భాగంగా ఎన్ఆర్ఐస్ నుంచి గానీ, లేకపోతే వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి ఇక్కడ చేస్తేనే కదా, ప్రైవేట్ వ్యక్తులు గానీ, ఎన్ఆర్ఐస్ గానీ, ఇంకా డిఫరెంట్ ప్లేయర్స్ వాళ్ళందరినీ కూడా ఇక్కడ రావడానికి సంప్రదిస్తారా? బ్యాంకర్స్ మీటింగ్ ఏమైనా కండక్ట్ చేస్తారా తొందరలో? ఓకే, తప్పకుండా. ప్రభుత్వ పరంగా మనం చేయాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించడంలో చాలా వేగంగా వెళ్తా ఉంది. పెద్ద సీడ్ యాక్సెస్ రోడ్లు కానివ్వండి, అట్లాగే అక్కడ ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి లేఅవుట్లు ఇవ్వటం, ఆ లేఅవుట్లకు సంబంధించినటువంటి రోడ్లు డెవలప్ చేయటం, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకురావటం, ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో ఆటోమేటిక్ గా ప్రైవేట్ కు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంస్థలు, బ్యాంకర్స్, అట్లాగే హోటల్స్, రకరకాల ఇవన్నీ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా సుధాకర్ గారు చెప్పినట్టు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక గుండెకాయలాగా పనిచేస్తూ ఒక రెవెన్యూ హబ్బుగా మారి ఇక్కడ వచ్చేటువంటి వనరులు మొత్తం కూడా రాష్ట్రం మొత్తాన్ని కూడా విస్తరింపజేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా అభివృద్ధి చేసుకోవడానికి మొదటి నుంచి చెప్పినట్టు సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ కాబట్టి చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం. సో ఆల్ ద బెస్ట్. 15 ఇవాళ కూడా కలెక్టర్లతో సమావేశం అంటున్నారు. బోల్డ్ పాపాల ఫిర్యాదులు వచ్చాయి, అవన్నీ కూడా తొందరగా క్లియర్ చేసేయండి. థ్యాంక్ యూ పులిమాణిక్రావు గారు, సుధాకర్ గారు, రతిమూర్తి గారు.